రంజాన్ పండగ వస్తుందంటే చాలు ఊర్లన్నీ కలకలలాడుతుంటాయి. నెల దినాలు ఒక్క పొద్దులు, వాడల పొంటి రంగుల లైట్లతోని ఎలుగులు, పండ్లు ఫలాలు పంచిపెట్టుడు అబ్బో మస్తు సంబురంగుంటది. నేరి పట్నంలో ఉన్న పాత బస్తీలనైతే పబ్లిక్ పట్టవశం గారు. 24 గంటలు కలకలలాడుతుంటాయి షాపులు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా రంజాన్ ఒక్క పొద్దులు షురు అయినాయి. మరి ఎట్లెట్లా చేసుకుంటాండ్రు ఏం కదా చూసేద్దాం పాన్లి. దేశమంతా రంజాన్ ఒక్క పొద్దులు సురువైనాయి. ఎటు చూసినా పబ్లిక్ తోని మార్కెట్లు కిటకిటలాడినాయి. నెల దినాలు అన్ని మసీదులల్లో తీరొక్క తీర్ల ప్రార్థనలు నడుస్తాయి. దేశంలో పేరు మోసిన పెద్ద పెద్ద మసీదులల్లో ఆయితారం పొద్దుగాల్టి సందే ప్రార్థనలు చాలైనాయి. పవిత్రమైన మాసం సురువైంది కాబట్టి లీడర్లంతా ముస్లిం అన్నదమ్ముళ్లకు అక్కచెల్లెండ్లకు శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఇగిదిట్లుంటే రంజాన్ పండుగ వచ్చిందంటే షాపింగులు జోరుగా నడుస్తుంటాయి. బట్టల షాపులు, అత్తరు షాపులు, మిఠాయిల దుకాణాలు అన్నిటికన్నీ కలకలలాడుతుంటాయి. దేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలల్లో దందాలు నడిచే వాడలన్నీ కిక్కిర్చినాయి. ఇక మన దిక్కు పట్నంలో ఉన్న పాత బస్తీలో ఈసారి 24 గంటలు షాపులు తెరుచుకొనే ఉంటున్నాయి. ఎప్పుడన్నా పోవచ్చు, ఏమన్నా కొనుక్కోవచ్చు. రంజాన్ పండుగ ఒడిసేదాకా స్పెషల్ పర్మిషన్లు ఇచ్చిండ్రు సర్కారు వాళ్ళు. సర్కారు కొలువులు చేసే ముస్లిం అన్నదమ్ముండ్లు అక్క చెల్లెండ్లు రంజాన్ మాసం అంతా ఓ గంట ముందే ఇంటికి పోవచ్చు అని కూడా పర్మిషన్లు ఇచ్చిండ్రట సర్కారు వాళ్ళు. అన్నింటికి మించి అప్పుడే పట్టణంలో అలీం సెంటర్లకు ఎగబడుతున్నారు జనాలు. రంజాన్ పండుగ టైంలో తప్పితే మళ్ళా పెద్దగా దొరకదు. దొరికినా పబ్లిక్ పెద్దగా పట్టించుకోరు. ఈ టైంలోనే దానికి గిరాకీ ఎక్కువ. అందుకే వాడన అలీం సెంటర్లు వెలిసినాయి. ఒక్క పొద్దుండే టైంలో పానం అటు ఇటు కాకుండా అలీము తింటే మస్తు బలం వస్తుంది అంటుంటారు. అందుకే పబ్లిక్ పాయిరంగా తింటుంటారు. ఏమైనా ఈ 30 దినాలు రంజాన్ పండుగ ఒక్క పొద్దులు, ప్రార్థనలు, షాపింగులతోని ఊరు వాడ మస్తు కలకలలాడుతుంటాయి.